అందరికీ నమస్తే. ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడుంది అది? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనే ఎంఐఎం అభ్యర్థిని పెట్టింది, కాంగ్రెస్ పెట్టలే. ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్తోనే ఎంఐఎం గెలవబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు న్యూట్రల్ ఉంటారు. బీజేపీ అభ్యర్థిని పెట్టింది. బీజేపీకి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం సపోర్ట్ చేస్తారు. కానీ పీసీసీ ఇక్కడ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మీనాక్షి నటరాజన్ గారు, ఆమె సికింద్రాబాద్ హైదరాబాద్ ఒక రివ్యూ జరిగింది, పార్లమెంట్ రివ్యూ. ఆ పార్లమెంట్ రివ్యూ మీటింగ్లో ఒక మాట అన్నది. ఏంది ఆ మాట అంటే, ఎంఐఎం మీద చేసిన హాట్ కామెంట్ అది చాలామందికి జీర్ణించుకోకపోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అసలు ఎంఐఎం ఏందో మనం కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏందో అసలు. మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, మన కాంగ్రెస్ లైన్ అది, కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఎంఐఎం మనకు యాంటీ, ఎంఐఎంకు మనం యాంటీ, ఎంఐఎంకు మన అధిష్టానం యాంటీ. వాళ్ళు చెప్పిన లైన్ ఇది. మన సిద్ధాంతం ఎంఐఎం వ్యతిరేకిస్తాం మనం అనే సిద్ధాంతం ఉంది మన దగ్గర అని మీటింగ్లో అడిగింది. ఎందుకంటే అడిగిర్రు హైదరాబాద్ మీటింగ్లో, నాంపల్లికి వెళ్ళి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ అడిగిండు ఎంఐఎం విషయంలో మన స్టాండ్ ఏందని. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి సిగ్నల్ టీవీని, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మనం వార్తలకు వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూడండి, వీలైతే షేర్ కూడా చేయండి వీడియోను. ఫిరోజ్ ఖాన్ అడిగిండు అసలు ఎంఐఎం విషయంలో మన స్టాండ్ ఏంది, ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ బతకాలన్నా వద్దా, ఎంఐఎంతో దోస్తా ఉండడం వల్ల కాంగ్రెస్ బతకలేకపోతుంది, నాలాంటి కూడా ఓడిపోయినని ఫిరోజ్ ఖాన్ అడిగిండు. అడిగితే మీనాక్షి నటరాజన్ గారు చెప్పిండ్రు, మన సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంఐఎం మనకు యాంటీ పార్టీ, ఎంఐఎంతో మన ఫ్రెండ్షిప్ ఏం లేదని చెప్పింది ఆమె. మరి జరుగుతున్న పరిణామాలు వేరున్నాయి, మీనాక్షి నటరాజన్ గారు చెప్పింది వేరుంది. మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్లయితే ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబెట్టారు కదా, ఓడిపోవాలి. లేకపోతే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కదా. ఎంఐఎం కాంగ్రెస్ దోస్తాన్ని నడుస్తుంది. ఎంఐఎం చాలా విషయాల మీద స్పందించలేదు, ఆ విషయాలు మాట్లాడదాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం లైన్ ఏంది, ఎంఐఎంకి ఒకటే సిద్ధాంతం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వెంబడి ఉండాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వెంబడి ఉండాలి. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీలో ఉన్నది. కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ అంటే ఉంటుంది. ఇదే ఇంకా ఎవరి అధికారం ఉంటే వాళ్ళకి తోక పార్టీలాగా ఎంఐఎం ఉంటుంది. సింపుల్, ఇది ఫిక్స్డ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్తో ములాఖత్ అయ్యింది, దీనిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మూసి ప్రక్షాళన అని చెప్పి అక్కడ ఇక్కడ కూలగొడతాం ఇల్లు అన్నప్పుడు చాలామంది వాళ్ళ ఓటర్లే అనుకుందాం, ముస్లిం ఓటర్లంతా వాళ్ళకే ఓటర్ అనుకుందాం. ముస్లిమ్స్ అందరూ వాళ్ళ ఓట్లు ఏం కావు. అయినా సరే కనీసం మూసి దాదాపు 60-70% ఓల్డ్ సిటీ అదంతా ఉంది కదా మనకు, రాజధాని నుంచి వస్తుంది. అక్కడ మొత్తం ఎంఐఎం పార్టీ కూడా ఉంటుంది. కనీసం ఒక్కనాడు ఈ మూసి విషయంలో పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఏంది ఇల్లు కూలగొడితే ఎట్లా అని అడగలే. ఇక మౌనమే అంగీకారం. కాంగ్రెస్ని అడగలేదు అంటే కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క, దాంట్లో డౌట్ లేదు. చాదరగడ్డ కూడా ఇల్లు కూలగొట్టారు, కొంతమంది వ్యతిరేకించారు ముస్లిమ్స్, ఎంఐఎం కనవల్లే ఎక్కడ. ఈ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది కూడా సిటీయే కదా, షేలింగంపల్లి కూడా మా ఓట్లు ఉన్నాయంటారు కదా పొద్దుగాలు లేస్తే, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా విషయాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందో ఆ విషయంలో ఎంఐఎం సైలెంట్ అయిపోతుంది. సింపుల్. ఇక మీరు హైడ్రా విషయంలో కూడా చాలా విషయాలు మాట్లాడవచ్చు. ఆ చెరువుల ఫాతిమా కాలేజ్ ఉంది, ఇప్పటి కులగొట్టలే. సెలవులు ఎవరికైనా టైం ఇచ్చారు కదా, ఇప్పుడు సెలవులు వచ్చినాయి, కులగొడతారా? హైడ్రా చిద్దిశుద్ధి కూడా ఇక్కడ వెళ్ళిపోయిందిగా మనకు. అప్పుడు ఏదో ఎడ్యుకేషనల్ ఇయర్ ఉంది కాబట్టి పిల్లల మధ్యలో అయిపోతుంది కాబట్టి రేపు సెలవులు రాగానే కులగొడతామన్నారు. ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోవచ్చినాయి, ఇప్పుడు కులగొట్టేస్తారా? అది నోటీస్ కూడా ఇవ్వలే హైడ్రా, నోటీస్. కాబట్టి ఫాతిమా కాలేజ్ బచావ్, అంటే ఎంఐఎం అక్బరుద్దీన్ కాలేజ్ కాబట్టి బచావ్ అయింది అది. ఇట్లా ఎక్కడిదక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సహకారం బయటపడుతూనే ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఓపెన్గా అసదుద్దీన్ ఓవైసీ చెప్పేసిండు, మనం డైరెక్ట్గా కాంగ్రెస్ కోటేస్తున్నాం, మొత్తం ఎంఐఎం మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, ముస్లింలు అందరూ కాంగ్రెస్ కోటేయాలన్నారు. అట్లా ఓట్లు వేస్తేనే 8 వచ్చినాయి, వాళ్ళు కూడా ఓట్లు అయిపోతే 4 వచ్చేది. సిటీలో అయితే ఓట్లు పడ్డాయి కదా, కానీ గెలవలే. ఎందుకు అని అంటే అది వేరే ఉన్నాయి, దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. కానీ ఎంఐఎం సపోర్ట్ చేసింది ఓపెన్గా. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎంఐఎంకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు, ఎలక్షన్ జరగలే కానీ ఒకవేళ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా ఎంఐఎం 7 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసేవాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ కూడా మాట్లాడేసిండు,
డోంట్ వరీ, మీకు ఇబ్బంది అయినప్పుడు మా 7 మంది మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పిండు. ఓపెన్గా మైక్లో చెప్పిండు. ఇప్పుడు ఈ వక్ఫ్ భూముల ఇష్యూ జరుగుతుంది కదా, ఆ విషయంలో కూడా ఎంఐఎంకు ఫుల్ సపోర్ట్ కాంగ్రెస్, దానిలో కూడా డౌట్ లేదు. ఇక ఇంత బాండింగ్ అనిపిస్తున్నప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్కు, మరి అధిష్టానం లైను మాత్రం ఎంఐఎంకు వ్యతిరేకం ఎట్లయితుంది? అంటే ఢిల్లీ కాంగ్రెస్ వేరు, తెలంగాణ కాంగ్రెస్ వేరా? లేకపోతే డ్రామాలా? మీనాక్షి నరసింహన్ గారికి తెలియక మాట్లాడుతున్నారా? లేకపోతే అందరిలాగానే మీనాక్షి నరసింహన్ గారు కూడా డ్రామా ఆడుతున్నారా? కాంగ్రెస్లో మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు. మరి జరుగుతున్నది ఏంది? ఇప్పుడు ఇదే ఫిరోజ్ ఖాన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి జరుగుతున్నది ఏంది? మీనాక్షి నరసింహన్ గారు చెప్పింది ఏంది? అంటే ఢిల్లీలో మాత్రం వ్యతిరేకం ఎంఐఎం, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్పా? అయితే ఒకటే ఉండాలి, ఒకటే స్టాండ్, జాతీయ పార్టీ కదా, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఎట్లుంటారు? ఎంఐఎం విషయం తెలియగా మాట్లాడినరా? అంటే కేవలం రేవంత్కు మాత్రమే సపోర్టా ఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా? అది కూడా తెలుసాలి. అదైతే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం లైన్ క్రాస్ చేసినట్టే కదా. అధిష్టానం లైనే కాంగ్రెస్ లైన్ ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి లైన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎంఐఎం పరిస్థితి ఏంది? ఎంఐఎం కాంగ్రెస్తో ఇక్కడ ములాఖత్ ఉంటుంది, అక్కడ మాత్రం వ్యతిరేకిస్తారా? నిజానికి కూడా కాంగ్రెస్లో చాలామంది చెప్తారు ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా లేదు. మరి సుముఖంగా లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్ కాదు. ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థిని పెట్టినరు, కాంగ్రెస్ ఓట్లు వేయబోతుంది, కాంగ్రెస్ వేస్తుంది, ఎంఐఎం గెలవబోతుంది బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ సపోర్ట్. మరి దీని ఏం అర్థం చేసుకోవాలి? ఇది ఇల్లీగల్ రిలేషన్షిప్, అది లీగల్ రిలేషన్షిప్పా? అదే ఇల్లీగలా, ఇది లీగలా? మీనాక్షి నరసింహన్ గారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలను తప్పుతో పట్టిస్తున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి మాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డితో ఎంఐఎం అంటే మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అనుకుంటున్నారా? ఇదంతా డ్రామా ఆడుతున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ఎంఐఎంకు కాంగ్రెస్ అవసరం ఉంది, కాంగ్రెస్కు ఎంఐఎం అవసరం ఉంది. ఎంఐఎంకి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అవసరం ఉన్నప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ సిద్ధాంతం మాత్రం ఎంఐఎం వ్యతిరేకి, కాంగ్రెస్కు వ్యతిరేక సిద్ధాంతం. అంటే సిద్ధాంతానికి వాల్యూ లేదా? కాంగ్రెస్ పార్టీ లీడర్లకు విలువలు లేవా? ఏదో ఒకటి తెలుసుకోవాలి. సిద్ధాంతం అన్నప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారమే ఉండాలి, జస్ట్ అంతే. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం ఎంఐఎంకు వ్యతిరేకం, సరే లోపల ఏం రిలేషన్షిప్స్ ఉంటావో కానీ బయటకైతే మేము వ్యతిరేకిస్తామని చెప్తారు. మరి ఈ విషయంలో మీనాక్షి నరసింహన్ గారు మాట్లాడిన మాటలు ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం అంట, ఇక్కడ కాంగ్రెస్ మాత్రం ములాఖత్ చేస్తారంట. ఈ రిలేషన్షిప్ విషయంతో మీరే కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.